మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. పుస్తకం హస్తభూషణం, పుస్తకమే మంచి స్నేహితుడు. ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగా. ఇప్పుడు ఆ పుస్తకాలతో స్నేహం చేసేందుకు పుస్తక ప్రేమికులు బుక్ ఫెయిర్ బాట పడుతున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19న మొదలైన బుక్ ఫెయిర్ ఉత్సాహంగా సాగుతోంది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 38వ బుక్ ఫెయిర్కి పుస్తక అభిమానులు తరలి వస్తున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన ఆ పుస్తక జాతర 29 వరకు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రేమికులు వచ్చి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. రచయితలను కలిసి వారితో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. బుక్ ఫెయిర్లో దాదాపుగా 300 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భాష, సాంస్కృతిక శాఖ స్టాల్ను ఏర్పాటు చేసింది. ఆన్లైన్ మోసాల నుంచి ఎలా బయటపడాలో తెలియజేసేలా పోలీసులు ఓ స్టాల్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కాగా తమ పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తోందని రచయితలు మురిసిపోతున్నారు. అలా నేను చేర రైటర్ని. ఇది నా మొదటి పుస్తకము. పుస్తకం రిలీజ్ అయ్యి 100 రోజుల దగ్గర పడుతుంది. అండ్ ఇప్పటి వరకు 400 పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఆల్రెడీ సెకండ్ ఎడిషన్ కూడా ప్రింట్ అయింది. ఇప్పటివరకు అయితే ఆదరణ అయితే బాగానే ఉంది. అందరికీ వస్తుందని ఆశిస్తున్నాను. పూరి ద పవర్ హౌస్ అని ఒక పుస్తకంతో మొదలైంది మా ప్రయాణం. 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఒక్క పుస్తకంతోనే, పూరి ద పవర్ హౌస్ అనే ఒక్క పుస్తకంతోనే స్టాల్ తీసుకున్నాము. దాని తర్వాత చౌరస్తా కథా సంకలనం తీసుకొచ్చాము. 11 మంది రచయితలతో 11 కథలు. ఎర్రమల్లెలు అనే నవల తీసుకొచ్చాము. ఉమెన్ కి రిలేట్ అయిన ఒక టాపిక్ ని సీరియస్ గా డిస్కస్ చేస్తుంది ఆ పుస్తకం. అలానే తర్వాత ఈ సంవత్సరం 2025 23 కథలతో కథా సంపుటి తీసుకొచ్చాము. నల్లరేగడి నేలల్లో అనే కథా సంపుటి. ఇంకా యంగ్ రైటర్స్ కి ఒక ప్లాట్ఫామ్ లాగా నిలబడదాం అనేది మా ధ్యేయం అన్నమాట. సో చాలా మంది యంగ్ రైటర్స్ నుంచి వచ్చిన నవలలు, కథలు ఉన్నాయి. ప్రతి పుస్తకానికి దేని ప్రత్యేకత దానికి ఉంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఝాన్సీకి. ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కమిటీ కుర్రోళ్ళకి రైటర్ని నేను. అలానే నేను ఒక 7 పుస్తకాలు రాయడం జరిగింది. ఆలోచన అనేది అందరికీ ఉంటుంది. ఆలోచన ఉండగలిగే ప్రతి ఒక్కడు రచయితే. సో అందరూ పుస్తకాలు రాయాలి, అందరూ చదవాలనేది నా కోరిక. మన దగ్గర ఉన్న బుక్స్ అన్ని యూనిక్ బుక్స్ అండ్ యంగ్ రైటర్స్ ని ప్రమోట్ చేయడానికి బిల్డ్ చేసిన సంస్థ అన్నమాట ఇది. సో ఇక్కడ అన్ని రకాల రచనలు ఉన్నాయి. పోయిటరీ ఉన్నాయి, కథలు ఉన్నాయి, కవిత్వాలు ఉన్నాయి, నానీలు ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా ఉన్నాయి అనమాట. సో నేను రాసిన ఫస్ట్ పుస్తకం అండి. ఇది నా 19 years లో రాశాను, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. అండ్ ఇది నా సెకండ్ బుక్. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది, భూమిని నేను అని చెప్పి. సో జనరల్గా ఇందులో కవిత్వాలు ఉంటాయి, ఇందులో దీర్ఘ కవిత్వం ఉంటుంది. మేమ్స్లో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్ అర్థమైనంత ఈజీగా కవిత్వం అర్థం కాదు. కవిత్వం అర్థం చేసుకోవాలి అని అంటే సేమ్ అక్కడున్న బుర్ర ఇక్కడ పెట్టాలి, కానీ కొంచెం మంచి వేలో పెట్టాలి. బుక్ ఫెయిర్కి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు మౌలిక వసతులు కల్పించారు. సైబర్ క్రైమ్పై అవగాహన కలిగించే పోస్టర్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే సందేశమిచ్చే పోస్టర్లను ప్రదర్శించారు. పాత పుస్తకాలను విరాళంగా ఇచ్చేందుకు ఒక ప్రాంతం కేటాయించారు. ఇక్కడ కొన్న పుస్తకాలతో ఏడాది పాటు దోస్తీ చేస్తామని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన రచయితలు కూడా ఇలాంటిది ఒక మంచి ప్లాట్ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ బుక్స్ ని పబ్లిష్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశము. రచనల పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇదంతా చూసినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఇలాంటి కండక్ట్ చేస్తున్నందుకు మన ప్రభుత్వానికి ధన్యవాదాలు. పుస్తకాలు, విభిన్న పుస్తకాలు, మాకు తెలియనివి, ఒక యూత్ చదవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి పదే వింటాము. సో నిజంగా అలాంటి బుక్స్ ఒకనొకటి నేను పర్టికులర్గా ఒక బుక్ కోసం ఇక్కడ నిజంగా ఒక బుక్ ఫెయిర్ వచ్చి వెతకడం జరిగింది. అదేంటంటే ఆధునిక మహాభారతం. సో ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారు ఆయన నోటి నుంచి ఒక బుక్ వర్డ్ పేరు వచ్చిందంటే దానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చి తీసుకుంటారు. పుస్తకాలు మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువత ఎక్కువగా పుస్తకాలు చదవాలని సూచించారు. ఏటా నిర్వహించే బుక్ ఫెయిర్ను సీఎస్ అభినందించారు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతో మంది పుస్తక ప్రియులు వారు పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలను కలవడానికి, వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి, ప్రజల్లో పుస్తక పఠన ఆసక్తిని పెంపొందడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి. ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది. మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి, వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి కాబట్టి, ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేటువంటి ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మన తరం వాళ్ళకే కాదు నెక్స్ట్ తరాన్ని కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఈసారి దాదాపుగా 15 లక్షల మంది పుస్తక ప్రేమికులు బుక్ ఫేర్కు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.